You know, most of the problems we face in our life because of two major reasons. Reason number one, we act immediately without thinking. Reason number two, we keep on thinking without taking any action. అంటే లైఫ్లో రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి. మన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ రెండు రీజన్స్ వల్ల వస్తాయి. ఒక రీజన్ ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లం రాగానే అమ్మో భయపడిపోతాం, కంగారు పడిపోతాం. వెంటనే దీన్ని ఫిక్స్ చేయాలి అనే ఉద్దేశంతో కంగారులో ఏమీ ఆలోచించకుండా ఒక డెసిషన్స్ వచ్చేసి వెంటనే రియాక్ట్ అయిపోతాం. దానివల్ల ప్రాబ్లం ఇంకా పెద్దది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రీజన్ నెంబర్ టూ, ప్రాబ్లం కదా, ఇదే కదా ప్రాబ్లం, సరే తర్వాత ఆలోచిద్దాం, చిన్నగా నిదానంగా దీని మీద చర్చ చేసి చూద్దాంలే, రేపు చూద్దాం, లేకపోతే ఎల్లుండి చూద్దాం, ఆలోచిస్తూ ఉందాం అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసి అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం కూడా ఆ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఏదేమైనా సరే మోడరేట్గా ఉండాలి. ప్రాబ్లం రాగానే కంగారు పడకుండా అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం వల్ల ఏం ఇంపాక్ట్ ఉంది, ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేయగలం, ఎవరినైనా అడిగి నలుగురితో మాట్లాడి, అట్లీస్ట్ ఇంట్లో ఉన్న పార్ట్నర్తో మాట్లాడి, ఫ్యామిలీ గ్రూప్తో మాట్లాడి, మన పేరెంట్స్తో మాట్లాడి త్వరగా అంటే వితిన్ 1 వీక్ టైం లెన్స్ పెట్టుకొని ఈ 10 రోజుల్లో ఈ ప్రాబ్లమ్ని ఎలా అయినా సరే సాల్వ్ చేయాలి అని చెప్పేసి అటు యాక్షన్ కూడా తీసుకుంటూ ఇటు ఆలోచిస్తూ రెండు ప్యారలల్గా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలిగితే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.